గ్యాస్ కష్టాలపై తెలుగు రాష్ట్రాలు ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. క్షేత్రస్థాయిలో జరుగుతున్న సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఎప్పటికప్పుడు ఇరు రాష్ట్రాల మంత్రులు ఈ అంశంపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. బ్లాక్ మార్కెటింగ్ అరికట్టడంపై ఫోకస్ పెడుతున్నారు. గ్యాస్ సరఫరా విషయంలో ప్రజలు ఆందోళన చెందకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేశారు. కేంద్రంతో సమన్వయం చేసుకుని సమస్య లేకుండా ప్రయత్నం చేయాలని మంత్రులను చంద్రబాబు ఆదేశించారు. హోటళ్లు సహా భాగస్వామ పక్షాలతో మాట్లాడి వాస్తవ పరిస్థితికి అనుగుణంగా ప్రణాళిక రూపొందించాలని దిశానిర్దేశం చేశారు. గ్యాస్ సరఫరా విషయంలో పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని, అందరూ సహకరించాలని కోరారు. సిలిండర్ బుకింగ్ ఆన్లైన్లోనే ఉండాలని స్పష్టం చేశామని, బ్లాక్ మార్కెటింగ్ కు తరలిపోకుండా ఓటీపీ పద్ధతిలోనే సిలిండర్ల సరఫరా చేయబోతున్నామని వివరించారు. ఎక్కడ కూడా బ్లాక్ మార్కెటింగ్ కి ప్లేస్ లేదు. ఏ గ్యాస్ డీలర్ అయినా బ్లాక్ మార్కెటింగ్ కో దేనికైనా పాల్పడుతున్నాడు అని అంటే మీరు ఇమీడియట్ గా ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. గవర్నమెంట్ కూడా క్షేత్రస్థాయి వరకు చెప్తున్నాం, కంపెనీకి చెప్పాం, సీరియస్ యాక్షన్ ఉంటుంది. ఈ ప్రజలకు వచ్చినటువంటి విపత్కర సందర్భాలని ఎవరైనా ఒకరిద్దరు ప్రాఫిటబిలిటీ కోసం ట్రై చేస్తే మాత్రం అటు కంపెనీ సైడ్ నుంచి ఉంటుంది, ఇటు గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా చాలా స్ట్రిక్ట్ రియాక్షన్ ఉంటుంది అనేటువంటిది వాళ్ళందరికీ కూడా చెప్పదలుచుకున్నాం. మరోవైపు ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించినట్లు తెలంగాణ మంత్రి ఉత్తమ్ తెలిపారు. రాష్ట్రంలో గ్యాస్ సరఫరాను పర్యవేక్షించేందుకు రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. గృహ వినియోగ సిలిండర్ల సరఫరాలో ఎలాంటి సమస్య లేదని స్పష్టం చేశారు. కమర్షియల్ సిలిండర్ల విషయంలో కొంత కొరత ఉన్నట్లు వెల్లడించారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం కమర్షియల్ సిలిండర్ల సరఫరా 20% పరిమితిలోనే జరుగుతోందని తెలిపారు. గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెటింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కి ప్రియారిటీ ఇవ్వబోతున్నాము. ఎక్కడ కూడా హోల్డింగ్ అని బ్లాక్ మార్కెటింగ్ కి ఎవరైనా పాల్పడితే మరి మేము కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. అటువంటి సందర్భం రాకుండా చూసుకోవాలని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. వంట గ్యాస్ సరఫరాలో తలెత్తుతున్న సమస్యలపై అటు ఏపీ, ఇటు తెలంగాణ రాష్ట్రాలు పూర్తి స్థాయిలో ఫోకస్ చేశాయి.